కాకతీయ యూనివర్సిటీని వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ భ్రష్టు పట్టించారని ఆరోపించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. పొలిటికల్ లీడర్ తరహాలో వర్సిటీలో రాజకీయాలు చేశారని మండిపడ్డారు. బదిలీలు, కంప్యూటర్ల కొనుగోలులో నిధుల దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. వర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చి మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందంటున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. యూనివర్సిటీ ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే వీసీ తాటికొండ రమేష్ పైన విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా ఆదేశించింది. అయితే దీనికి అనేక రకాల ఫిర్యాదులు కూడా ఆయనపై వచ్చాయి. దీని మీద అకుడితో పాటు స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డితో అడిగి తెలుసుకుందాం. ఏ అంశాల మీద అసలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు? ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఎలా ఉండబోతుంది? ఇక్కడ వీసీ రమేష్ గారు మొదటికేలి కూడా ఒక రాజకీయవేత్త తీరుగా నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఏది చేసినా నడుస్తుంది అని ఒక ఒంటెద్దు పోకళ్లతోటి మొదటికేలి విద్యార్థులని గతంలో పోలీసులు లాఠీచార్యం మేము ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఇంకా భయంకరమైన ఇది చేసుకుంటూ పోవటాలు, రాజకీయవేత్త తీరుగా రాయటాలు, ఆర్టికల్స్ రాస్తారు. అదొక రాజకీయ కోణంలో ఉంటాయి. అందులో ఏది రైట్ ఏది రాంగ్ అనేది కూడా తెలియదు. దాన్ని తెలియకుండానే ఓటు రాయటాలు, విద్యార్థులను రెచ్చగొట్టడాలు, మెస్సులో గొడవలు, ఎక్కడ చూసినా పొద్దుగా లేస్తే కాంట్రవర్సీ తోటి స్టార్ట్ అయ్యేటాలు ఉండే. దాన్ని చూసి మొన్న మేము కూడా పోయి వస్తే రాజకీయ కోణంలో దాన్ని ఏం చేస్తాడు, ఇక వాళ్ళు ఉండి వీనుండి రాజకీయ కోణంలో పెట్టి రాజేందర్ రెడ్డి కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు కబ్జా పెట్టిండు. చెప్పుల దండ గడదాం పాడి పోదాంపా అని చెప్పి మేము ఆడికి యూనివర్సిటీ పోవడం జరిగింది. ఎవరు రారు, భూమి అయితే ఎవరు ఎత్తుకపోరు కదా, తీసుకపోతారు కబ్జాలు పెడితే. దాని మీద కూడా సీఎం గారికి ఈ విచారణలో దీన్ని కూడా ఎంక్వైరీ చేయాలి, దొంగలందరూ బయటికి రావాలి, అసలు దొంగలు ఎవరి పేరు పెట్టి ఎవరు ఏం చేస్తారో అనేది బయటికి రావాలనే ఉద్దేశంతో ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వీళ్ళందరూ విద్యార్థులు అడగడం వల్లనే దాన్ని వేయటం జరిగింది. ఇది ఒక్క వీరిది కాదు, మొత్తం ఎంటైర్ యూనివర్సిటీలో ఉన్న భూముల గురించి కానివ్వండి, అవిత్ర తవ్వకల గురించి కానీ అన్ని బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇది జరగడం జరుగుతుంది. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో చాలా రోజులుగా వివాదాలు ఉన్నాయి. చాలామంది పేర్లు ఉన్నాయి. ఇందులో ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు, చాలామంది ఎంప్లాయీస్కి సంబంధించి, బయట పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఆక్రమణలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూముల కాపాడే ప్రయత్నం ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? దాన్ని 100% ఈ విజిలెన్స్ ద్వారా ఇంకా ఆర్డర్ కూడా నాకు తెలిసి నేను రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. విద్యార్థులు వీళ్ళు కొన్ని ఇవ్వటం జరిగింది, కంప్లైంట్స్ కానీ రిప్రజెంటేషన్స్ కానీ. వాటి మీద పూర్తి స్థాయిలో భూముల విషయంలో ప్రత్యేకంగా ఇంకా మొత్తం బయటికి రావాలి. దాని ఒక నిజాయితీ ఒక 3 కమిటీ వేసి దాని మీద గతంలో వేసిన కమిటీలు ఒకటి అడ్డం పెట్టుకొని రాజకీయ కోణంలో ఏదో ఆరోపణ చేయటం, మిగతా వాళ్ళు తప్పించుకొని పోవటాలు, ఎవ్వరు తప్పించుకోవటానికి పోలేకుండా దాన్ని విచారణ చేయాలి. దాని వెనకాల ఉన్న అధికారులు ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు, ఇంకెవరు పాత వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో అవన్నీ బయటికి రాని ఉద్దేశంతో మొదటికి వెళ్ళేంతసేపు రాయందడి చేసిండు అని చెప్పి ఒకటి ఆరోపణ చేసి మిగతా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని బయటికి రాని ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఒక వీసీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు, తర్వాత విద్యార్థుల మీద అంతా కూడా అప్పుడు కూడా మీ దృష్టికి కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ప్రధానంగా ఏ అంశాలు, అంటే వీసీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి అంశాలు ఏమేమి మీ దృష్టికి తీసుకువెళ్ళారు? అసలు కాకతీయ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? మీరు కూడా వెళ్ళారని చెప్తున్నారు, ఏం జరుగుతుంది అక్కడ అసలు? అలా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, పార్ట్ టైం ఎంప్లాయీస్ ఉన్నారు. వారికి అవకాశం ఉండి చేయవాలి, వీసీ గారి చేతిలో ఉండగా కూడా చేయలేకపోవటం, ఆయన అవసరాలు ఆయనకున్న వాళ్ళని. ఇప్పుడు చూడండి, యూనివర్సిటీ మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రెగ్యులర్ అయినా చేయకుండా పార్ట్ టైం అయినా వైస్ ప్రిన్సిపాల్ చేసి పారేసాడు. అర్హత లేని వాళ్ళని, ఈయనకే అర్హత లేదు వైస్ ఛాన్సలర్ చేసినట్టు ఇంకున్న వాళ్ళందరూ కూడా అర్హత లేని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ట్రాన్స్ఫర్లు ఎన్ని అంటే వాళ్ళందరూ చెప్పేది ఎట్లున్నదంటే, చెప్పేది ఏమన్నా డైరెక్ట్ విత్ ఎవిడెన్సెసే పెడుతున్నారు. కొన్నో చెప్తున్నారు, కొన్నో పేపర్లలో ఆరోపణలు వచ్చినాయి, కొన్నో విత్ ఎవిడెన్సెస్ పెడుతున్నారు. ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ విచారణలో పూర్తి స్థాయిలో బయటికి వెళ్తాయి. అందులో కూడా ఇట్లాంటి విచారణ కమిటీలు వేశారు, చాలా చేశారు. మళ్ళీ ఈసారి విచారణ కమిటీ కావచ్చు, ప్రభుత్వం వీటన్నిటి మీద కఠినంగా వ్యవహరిస్తుందా? అందుకే నేను ఏమంటున్నా, ఆ విచారణ అనేది మేము మళ్ళీ ప్రత్యేకంగా కోరుతున్నాం గవర్నమెంట్ని. పూర్తి స్థాయిలో భూములు కానీ ఏవి కానీ అన్నిటి మీద పూర్తి విచారణ. అది 4 గోళ్ల మధ్య 4 అధికారులతోటి కాకుండా విద్యార్థులు, మేధావులు, మీడియా సమక్షంలో జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి అనే ఉద్దేశంతో మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. దాని మీద అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే ఏం జరిగినాయి, ఈ అనార్థాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దాంట్లో ఎన్నుకున్న మతలబ్ ఏంటిది, ఇవన్నీ బయటికి రావాలి. కాకతీయ యూనివర్సిటీ భూములను కాపాడతాం, భవిష్యత్తులో ఇక్కడ చదువుకునే విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించే విధంగా కూడా కాకతీయ యూనివర్సిటీని పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి చెప్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్ V6 న్యూస్ వరంగల్.